హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు వినబోయే విషయం మీ మెదడును మీకే కొత్తగా పరిచయం చేస్తుంది. మన బ్రెయిన్లో జరిగే ప్రక్రియలు వైఫై కన్నా స్పీడ్గా జరుగుతాయంటే నమ్ముతారా? అంటే మీ మెదడు లిటరల్లీ వైఫై కన్నా వేగంగా పనిచేస్తుందంటే. ఇది మీ గలం ఎక్స్‌పోర్. నేను హరీష్ మజ్జి. మన మెదడులో న్యూరాన్స్ అనే సూక్ష్మ కణాలు ఉంటాయి. ఇవి శరీరానికి సిగ్నల్స్ పంపే టెలిఫోన్ లైన్స్ లాంటిది. ఈ న్యూరాన్ సిగ్నల్స్ ఒక చోటు నుండి ఇంకొక చోటుకి గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంటే మీరు వేళ్ళతో వేడి స్టవ్‌ని తాకితే మీ మెదడు ఆ వేడి సిగ్నల్స్‌ని పికప్ చేసి మీకు వెంటనే రియాక్షన్ ఇస్తుంది. ఆహా! వేడి ఉంది అని. ఈ స్పీడ్ 400 కిలోమీటర్లు పర్ గంట అంటే ఏమిటి అని తెలిస్తే షాక్ అవుతారు. మన ఇంట్లో వైఫై స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసా? మంచి కనెక్షన్ అంటే 100 ఎంబీపీఎస్, కొన్ని చోట్ల 300 ఎంబీపీఎస్. కానీ ఫార్ములా 1 కార్ అంటే F1 రేసింగ్ కార్ వేగం ఎంత అంటే సగటున 360 నుంచి 380 కిలోమీటర్ల వేగం. కానీ మన బ్రెయిన్‌లో ఉన్న సిగ్నల్స్ వేవ్ ఎంతంటే 400 కిలోమీటర్లు గంటకు. అంటే మీ మెదడు F1 కార్‌ని కూడా ఓడించేస్తుంది. ఈ వేగం ఎలా సాధ్యమవుతుంది అంటే మన మెదడులోని 100 బిలియన్ల న్యూరన్లు ఉంటాయి. ప్రతి న్యూరన్ ఇంకొక న్యూరన్‌తో కనెక్ట్ అయ్యి ఎలక్ట్రికల్ పల్సెస్ ద్వారా సమాచారం పంపుతుంది. ఇది సరిగ్గా మీ మొబైల్ నుంచి వైఫై రౌటర్‌కి డేటా పోయేలా. కానీ మన మెదడులో డేటా స్పీడ్ ఇన్ఫినిటీగా ఉంటుంది. ఉదాహరణకు మీరు చీకట్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా మీరు బల్లను తాకినట్లయితే మీ మెదడు వెంటనే చెప్తుంది అది టేబుల్, ఇది మూల అని. అది ఎందుకంటే మెసేజ్ చాలా వేగంగా చేరుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం తెలిస్తే మీ కన్ను మూసి కలలు కంటున్నప్పుడు కూడా మీ మెదడు ఈ సిగ్నల్స్‌ని పంపుతూనే ఉంటుంది. అంటే మీరు విశ్రాంతిలో ఉన్న మీ బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ లాగా నడుస్తూనే ఉంటుంది. వైఫై అనేది ఆఫ్ అవుట్ అవుతుందేమో అనే భయం. కానీ మన బ్రెయిన్‌కి బ్రేక్ అనేది ఉండదు. మన మెదడు మనం ఊహించే వాటికంటే ఎంతో వేగవంతమైనది, ఇంటెలిజెంట్. మీ లోపల దాగి ఉన్న ఈ సూపర్ బ్రెయిన్‌ని వాడుకోండి, అభివృద్ధి చేసుకోండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ విషయాల కోసం గలం ఎక్స్‌ప్లోర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నేను మీ హరీష్. ఇంకొక అద్భుతమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థింక్ ఫాస్ట్, థింక్ షార్ప్. థాంక్ యూ సో మచ్.